మూవీ స్టార్ట్ అవగానే 1964 సంవత్సరం పౌర్ణమి రోజు అర్ధరాత్రి సమయంలో గణేష్ అండ్ లలిత అనే ప్రేమికులు తమ పెళ్లికి వారి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుండి పారిపోయి వచ్చి గణేష్ తన ఫ్రెండ్ అయిన మనోకి విషయం చెప్పి తమకు హెల్ప్ చేయమని అడగ్గా మనో వారిని తన కారులో ఈ రోజు రాత్రి ఉండడానికి తమ బీచ్ హౌస్కి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మనో అండ్ లలిత ఒకే కాలేజ్ అని, కాలేజ్ టైంలో మనో లలితాని ఇష్టపడి తన ప్రేమ విషయం లలితాకి చెప్పగా లలిత తనని రిజెక్ట్ చేసి ఉంటుంది అని. అందుకే మనో ఫ్రంట్ మిర్రర్లో లలితనే చూస్తూ గణేష్తో మీ పేరెంట్స్తో నేను ఒకసారి మాట్లాడి మీ పెళ్లికి ఒప్పించానా అని అడగ్గా దానికి గణేష్ ఆల్రెడీ మేము చాలా రిక్వెస్ట్ చేశాం కానీ వారు ఒప్పుకోలేదు, అదీ కాక వారు ఒప్పుకునేదాకా పెళ్లి కోసం వెయిట్ చేసే టైం కూడా మా దగ్గర లేదు, ఎందుకంటే లలిత ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అది విన్న మనో షాక్ అయ్యి కోపంతో రగిలిపోతాడు. అలా మనో వారిని తమ బీచ్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ రోజు రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకోండి, ఇక్కడికి ఎవ్వరూ రారు, రేపు ఉదయాన్నే మీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లని రెడీ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా తమ కోసం అంత సహాయం చేస్తున్నందుకు గణేష్ తనకి థ్యాంక్స్ కూడా చెప్తాడు. అలా మనో కిందికి వచ్చి డ్రింక్ చేస్తూ లలిత కాలేజీలో నా ప్రేమని రిజెక్ట్ చేసి చాలా తప్పు చేశావు, కానీ నేను ఆ బాధను భరించి నిన్ను మర్చిపోయాను, కానీ మళ్ళీ ఇప్పుడు నా ఫ్రెండ్ని ప్రేమించి వాడితో హ్యాపీగా ఉండడానికి సహాయం కోసం నా దగ్గరికి వచ్చారు, ఇది నేను తట్టుకోలేకున్నా నాకు మళ్ళీ కనిపించకుండా ఉండాల్సింది అనే కోపంతో తన కారులో ఉన్న తుపాకీ తీసుకుని వారిని చంపేందుకు ఇంట్లోకి వెళ్ళబోగా అప్పుడే ఇంట్లో నుండి పెద్ద శబ్దాలు వినిపించి లైట్స్ అన్నీ బ్లింక్ అవ్వడం చూసి మనో కొంచెం భయపడుతూ ఇంట్లోకి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే లలిత చనిపోయి గణేష్ కొన ఊపిరితో ఉండడం చూసిన మనో షాక్ అయ్యి ఏం జరిగిందిరా అని అడగ్గా గణేష్ మనో చెవిలో ఎందుకురా మమ్మల్ని చంపావు అంటాడు. అది విన్న మనోకి అసలు ఏం జరిగిందో అర్థం కాక అలా షాక్ లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్ లో ఒక రోజు రాత్రి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫుల్ గా భయపడిపోతూ నేను ఉప్పలపాకం నుండి కాల్ చేస్తున్నా, నేను ఒక పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అవడంతో పోలీసులు తమ టీంతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఫోన్ చేసిన అమ్మాయి కాకుండా తన భర్త వసంత్ మాత్రమే ఉంటాడు. దాంతో తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొట్టే నీ భార్య ఎక్కడ, తనని ఏం చేశావని అడగ్గా దానికి వసంత్ సార్ అసలు ఏం జరిగిందో తెలియకుండా నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు అంటాడు. దానికి పోలీస్ నువ్వు మరి కాసేపట్లో నీ భార్యని ఏం చేశావో చెప్పకపోతే నీకు అసలు టార్చర్ అంటే ఏంటో చూపిస్తానంటాడు. అదంతా చూస్తున్న వసంత్ తన మనసులో నా భార్య కనిపించకుండా పోవడానికి కారణం నేనే, ఇది నా తప్పే, దీనికి పరిష్కారం కోసం నేను మరొక తప్పు చేయక తప్పదు అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ 48 గంటల వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి భార్యాభర్తలైన వసంత్ అండ్ అరణ్యాలను చూపిస్తారు. ఆ రోజు రాత్రి వసంత్ అండ్ అరణ్య తమ ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కు వెళ్లి డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. అరణ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రభా అనే అమ్మాయి మాత్రం వసంత్ ని ఇష్టపడుతూ తననే చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అదే పబ్ లో ఉన్న రాహుల్ అనే వ్యక్తి చూసుకోకుండా ప్రభాకి డాష్ ఇవ్వడంతో ప్రభా అండ్ అరణ్య తనని తిడతారు. అది చూసిన వసంత్ అక్కడికి వచ్చి రాహుల్ని బాగా కొడతాడు. ఇంకా వసంత్ ఫ్రెండ్స్ ఆ గొడవని ఆపి వసంత్ అండ్ అరణ్యాని అక్కడ నుండి పంపించేస్తారు. అలా వసంత్ అండ్ అరణ్య కారులో వెళ్తూ ఉండగా అరణ్య తనతో నీ వల్ల పార్టీ మొత్తం అప్సెట్ అయ్యింది, అయినా నీకంత కోపం ఎందుకు, నువ్వు తాగిన మత్తులో వాడిని ఎంత దారుణంగా కొట్టావో తెలుసా అని ఫీల్ అవుతుంది. అలా ఇద్దరు అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం వసంత్ కి తన ఆఫీస్ లో వారం రోజులు సెలవులు దొరకడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్తా అని అడగ్గా దానికి అరణ్య నిన్న జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయావా, అయినా నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళేది డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడానికే కదా, నీ వెకేషన్ కోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు నేను బీచ్ హౌస్ పక్కన ఉన్న మన కొత్త హౌస్కి వెళ్దాం, నువ్వు అక్కడ ప్రశాంతంగా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయి, నేను ఆఫీస్ వర్క్ చూసుకుంటా, లేదంటే ఇక్కడే ఇంట్లో ఉండు అంటుంది. దాంతో వసంత్కి మరొక దారి లేక బీచ్ హౌస్కి వెళ్దామని చెప్పడంతో అలా ఇద్దరు కలిసి బీచ్ హౌస్కి కారులో బయలుదేరుతారు. అప్పుడే రేడియో న్యూస్లో 60 సంవత్సరాలకి ఒకసారి జరిగే అద్భుతం ఈ రోజు రాత్రి జరగబోతుంది, 1964 సంవత్సరం తర్వాత ఈ రోజు చంద్రుడు భూమికి సమీపంగా ఉన్న కక్షలోకి రాబోతున్నాడు, దీన్ని సూపర్ మూన్ అంటారు, అందుకే ఈ రోజు చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడు అని చెప్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా వారి కారు ఆ కోస్టల్ విల్లాస్ దారిలోకి రాగానే అక్కడ వారికి సర్కిల్లో ఒక పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది. అది చూసిన వసంత్ ఆ స్టాచ్యూని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. అలా విల్లాస్ లోకి వెళ్ళగానే ఆ విల్లా మేనేజర్ వసంత్ అండ్ అరణ్యకి వెల్కమ్ చెప్పి ఈ ప్రీమియం విల్లాస్ లోకి మీరే మొదటి కస్టమర్ అని వారికి తమ ఇల్లు చూపించి రాత్రి టైంలో లోకల్ పోలీస్ పెట్రోలింగ్ కి వస్తారు, మెయిన్ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు, మీకు ఏ అవసరం ఉన్నా తనకి చెప్పండి, కరెంట్ పోతే మెయిన్ గేట్ కి దగ్గరలోనే జనరేటర్ రూమ్ కూడా ఉంది, ఇక్కడ మీకు ఎలాంటి భయం అవసరం లేదు అని చెప్తాడు. అదంతా విన్న అరణ్య వారితో మేము ఇక్కడ 4 రోజులు మాత్రమే ఉంటాము అని చెప్తుంది. అలా మేనేజర్ వారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ కోస్టల్ విల్లాస్ లో ఉన్న అన్ని ఇల్లు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అని. నెక్స్ట్ సీన్ లో అలా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వసంత్
వసంత్ అండ్ అరణ్య అక్కడికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తమకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని తిరిగి కోస్టల్ విల్లాస్ మెయిన్ గేట్ దగ్గరికి రాగా వెళ్ళేటప్పుడు ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు అక్కడ కనిపించాడు. దాంతో వాళ్ళే గేట్ ఓపెన్ చేసుకుని అలా తమ ఇంటి దగ్గరికి చేరుకుని ఇంట్లోకి వెళ్ళబోగా వారి మెయిన్ డోర్ దగ్గర ఒక పార్సల్ ఉండడం చూసి దాన్ని లోపలికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చూడగా అది ఒక పెయింటింగ్ ఫ్రేమ్. అయితే దాన్ని వసంత్ అండ్ అరణ్య ఇద్దరు ఆర్డర్ చేయలేదు అని తెలిసి అయితే దీన్ని సర్ప్రైజ్ గా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పంపి ఉంటారు అనుకుని వసంత్ ఆ పెయింటింగ్ ఫ్రేమ్ ని ఫోటో తీసి తన ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేసి దీన్ని ఎవరు పంపారని మెసేజ్ చేస్తాడు. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయి ఫుడ్ తిని రిలాక్స్ అవుతూ ఉండగా అదే టైంకే ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో డోర్ ఓపెన్ చేసి చూడగా వచ్చింది వసంత్ ఫ్రెండ్ అయిన సురేష్. వసంత్ తో ఎందుకురా టెన్షన్ పడుతూ అర్జెంట్ గా రమ్మని కాల్ చేశావు, ఏంటి ఆ ప్రాబ్లం అని అడగ్గా దానికి వసంత్ నేను కాల్ చేశానా, లేదే పెయింటింగ్ ఎవరు పంపారో తెలుసుకోవాలని మెసేజ్ చేశాను అంటాడు. అది విన్న సురేష్ పెయింటింగ్ కోసం ఈ టైంలో నన్ను ఇక్కడికి రప్పించావా, అయినా ఇంత ఖరీదైన పెయింటింగ్ పంపిన వాళ్ళు పేరెందుకు రాయలేదు, అయినా నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉంది అని మీరు వెకేషన్ ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ వారు వాచ్ లో టైం తప్పుగా ఉండడంతో ముందు మీ వాచ్ లో కరెక్ట్ టైం సెట్ చేసుకోమని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. అలా సురేష్ ఇప్పుడు తన ఫోన్ లోని కాల్ హిస్టరీ చెక్ చేసుకోగా అందులో వసంత్ నెంబర్ ఉండదు. దాంతో సురేష్ కి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి వసంత్ ఇంటితో పాటు విల్లా మొత్తం కరెంటు పోవడంతో వసంత్ మేనేజర్ మనీకి ఫోన్ చేసి పవర్ పోయిందని, సాయంత్రం నుండి సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించడం లేదు అని జనరేటర్ గురించి అడగ్గా మనీ జనరేటర్ రూమ్ మెయిన్ గేట్ కి దగ్గరలోనే ఉంది అని చెప్పడంతో వసంత్ కి మరో దారిలేక అరణ్యాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్లి అలా జనరేటర్ ఆన్ చేయడంతో మళ్ళీ అన్ని లైట్స్ ఆన్ అవుతాయి. అయితే వారిని అక్కడ ఎవరో గమనిస్తున్నట్లు అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడే వసంత్ అండ్ అరణ్య చందమామని చూస్తూ ఈ రోజు సూపర్ మూన్, అందుకే మూన్ అంత పెద్దగా ఉంది అని మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంటికి వస్తారు. అదే టైంకే ఇప్పుడు వసంత్ ఉంటున్న ఇంటికి దగ్గరలోని ఒక ఇంటి ముందు ఉన్న స్ట్రీట్ లైట్ ఆఫ్ అయ్యి ఆ ప్లేస్ అంతా చీకటిగా అవుతుంది. ఇంకా అలా వసంత్ అండ్ అరణ్య మాట్లాడుకుంటూ ఇక్కడ ఏదో సస్పీషియస్ గా ఉంది అనుకుంటూ ఉండగా అప్పుడే శరణ్య విండో నుండి తమ ఇంటికి ఆపోజిట్ లో ఉన్న ఒక ఇంట్లో లైట్స్ ఆన్ అయి ఉండడం చూసి షాక్ అయ్యి అదే విషయం వసంత్ కి చెప్పగా అది చూసిన వసంత్ ఆ విల్లాలోకి వచ్చింది మొదట మనమే అని మేనేజర్ చెప్పాడు కదా, మరి ఆ ఇంట్లో లైట్స్ వెలుగుతున్నాయి ఏంటి అని మేనేజర్ కి కాల్ చేసి తాము కాకుండా మరెవరైనా ఈ విల్లాలో ఇల్లు తీసుకుని జాయిన్ అయ్యారా అని అడగ్గా మేనేజర్ లేదు అని చెప్పడంతో అది విన్న వసంత్ కి డౌట్ వచ్చి అరణ్యాన్ని అక్కడే ఉండమని చెప్పి వసంత్ ఒక్కడే ఆ లైట్స్ వెలుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్తూ ఆ ఆఫ్ అయిన స్ట్రీట్ లైట్ చీకట్లో నడుస్తూ ముందుకు వెళ్లి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ ఇంట్లో లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి. కానీ అక్కడే వసంత్ కి సగం కాల్చిన చుట్ట ఇంకా మండుతూనే కనిపించడంతో వసంత్ కి ఏమీ అర్థం కాక అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. అరణ్య ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని అడగ్గా ఆ ఇంట్లో ఎవరూ కనిపించలేదని, నాకే ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్తాడు. అది విన్న శరణ్య ఆ విండో నుండి మళ్ళీ ఆ ఇంటి వైపు చూడగా ఆ ఇంట్లోని లైట్స్ మళ్ళీ ఆన్ లో ఉండడంతో అదే విషయం వసంత్ కి చెప్పగా వసంత్ ఆ ఇంట్లో మళ్ళీ లైట్స్ ఆన్ అయి ఉండడం చూసి షాక్ అయ్యి వెంటనే ఈసారి అరణ్యాన్ని కూడా తీసుకుని ఆ ఇంటి దగ్గరికి ఆఫ్ అయిన ఆ స్ట్రీట్ లైట్ చీకటి ప్లేస్ గుండా దాటి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంట్లోకి చూస్తూ ఆ ఇంట్లో వారిని చూసిన ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే తమ ఇంట్లో ఏ పెయింటింగ్ అయితే ఉందో అదే పెయింటింగ్ ఈ ఇంట్లో కూడా ఉంటుంది. పెయింటింగ్ మాత్రమే కాదు, తమ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఈ ఇంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అది చూసి షాక్ లో ఉన్న ఇద్దరికి మరో మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం చూస్తారు. అదేంటంటే సేమ్ తనలాంటి వారే, అంటే సేమ్ వసంత్ అండ్ అరణ్య ఆ ఇంట్లో కూడా ఉంటారు. వారిని చూస్తున్న ఇద్దరు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో అక్కడ నుండి పారిపోయి తిరిగి తమ ఇంటికి వస్తారు. ఇద్దరు ఫుల్ గా టెన్షన్ పడతారు. అప్పుడే వసంత్ అరణ్యతో ఎవరో మూడో వ్యక్తే మనల్ని ఇలా భయపెట్టాలని చూస్తున్నాడు, దానికి ప్రూఫ్ ఇదిగో ఈ చుట్ట ఆ ఇంటి దగ్గర దొరికింది, ఇది నాకు దొరికినప్పుడు ఇది సగం మండుతూనే ఉంది, అంటే మూడో వ్యక్తి ఎవరో ఉన్నట్టే కదా అంటాడు. అయితే ఆ చుట్టని చూసిన అరణ్య షాక్ అయ్యి తమ రూమ్ లోకి వెళ్లి ఒక బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి చూపించగా ఆ బాక్స్ లో సేమ్ అవే చుట్టలు ఉంటాయి. అరణ్య తనతో ఇది క్యూబన్ సిగర్, నీకోసం నేను స్పెషల్ గా బహమాస్ నుండి తెప్పించి నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఇది ఇండియాలో దొరికే ఛాన్సే లేదు, ఇది మనదే అని చెప్పడంతో వసంత్ అండ్ అరణ్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. వసంత్ టెన్షన్ లో మందు తాగుతూ గ్లాస్ ని రోల్ చేస్తాడు. అయితే ఇందాక ఆ ఇంట్లో వాళ్ళు ఏదైతే చూశారో ఇప్పుడు వసంత్ అండ్ అరణ్య అదే చేస్తూ ఉంటారు. అది అర్థమైన వసంత్ ఇక మనం ఒక క్షణం కూడా ఉండకూడదు అని అరణ్యాన్ని తీసుకుని ఆ ఇంటి నుండి బయటికి వచ్చి కారులో అక్కడ నుండి బయలుదేరుతారు. అయితే అలా కారు తమ ఇంటికి కొంత దూరంలో ఉన్న ఆ చీకటి ప్లేస్ లోకి వెళ్లి అది దాటి వెళ్లబోగా తాము ఎక్కడైతే కారుని స్టార్ట్ చేశారో తిరిగి అదే ప్లేస్ నుండి మళ్ళీ కారు బయలుదేరుతుంది. అలా వసంత్ కారుని ఎంత స్పీడ్ గా వెళ్ళినా సరే ఆ చీకటి ప్లేస్ లోకి వెళ్ళగానే కారు స్టార్టింగ్ పాయింట్ లోకి వస్తుంది. తమ కారే తమ ముందు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అదంతా చూస్తున్న వసంత్ కి విషయం అర్థమయ్యే అరణ్యతో నువ్వు చెప్పిందే నిజం, మనం ఏదో పెద్ద ప్రాబ్లం మధ్యలో ఇరుక్కుపోయాం అంటాడు. అప్పుడే వారు ఒక బ్లాక్ హోల్లో
ఇరుక్కుపోయినట్టు చూపిస్తారు. అంటే టైం లూప్ లో ఇరుక్కుపోయినట్టు చూపిస్తారు. అలా ఇద్దరు మళ్ళీ తమ ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అరణ్య పోలీసులకి ఎమర్జెన్సీ కాల్ చేసి టెన్షన్ పడుతూ, మేము ఉప్పలపాకం నుండి కాల్ చేస్తున్నా, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అవుతుంది. ఇంకా వసంత్ కింద పడి పగిలిపోయిన పెయింటింగ్ ని చూసి తన ఫ్రెండ్ సురేష్ కి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నుండి ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయనగా దానికి సురేష్, ఏం మాట్లాడుతున్నావురా, నేను అక్కడికి రావడం ఏంటి, నేను సాయంత్రం నుండి ఇంట్లోనే ఉన్నాను అని చెప్పడంతో అది విన్న వసంత్ మైండ్ బ్లాక్ అయ్యి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు సురేష్ ఇంటికి వచ్చినప్పుడు వసంత్తో, ఏంట్రా ఏదో ప్రాబ్లం అని చెప్పి సడన్ గా కాల్ కట్ చేశావని అడిగింది గుర్తు చేసుకుని ఏమీ అర్థం కాక షాక్ లో ఉండగా అప్పుడే ఆ ఇంటి విండో కర్టన్ క్యాండిల్ మంట అంటుకొని తగలబడిపోతుంది. అది చూసిన వసంత్ అండ్ అరణ్య ఆ ఇంట్లోనే అన్ని క్యాండిల్స్ ఇంకా వెలుగుతూ ఉండడం చూసి, కరెంటు వచ్చాక నేను ఇంట్లోకి రాగానే క్యాండిల్స్ అన్ని ఆర్పివేశాను, మరి ఇప్పుడు బయటికి వెళ్ళి రాగానే ఈ క్యాండిల్స్ అన్ని ఎలా వెలుగుతున్నాయని అరణ్య ఆశ్చర్యపోతుంది. ఇంకా అదంతా చూస్తున్న వసంత్, ఒకవేళ ఇదంతా మన హాలోజినేషన్ అయి ఉంటుందా అనగా దానికి అరణ్య, ఒకేసారి ఇద్దరం హాలోజినేషన్ లో ఎలా ఉంటామంటుంది. దానికి వసంత్, మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆ ఇంట్లో సేమ్ మనలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు, ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే నిజమైతే మనం ఎవరు అని అసలేం అర్థం కాక ఇద్దరు ఫుల్ గా టెన్షన్ పడతారు. అదే టైంకే తమ ఇంటి విండో కర్టన్ ఎలాగైతే మంట అంటుకొని తగలబడిపోతుందో ఇప్పుడు సేమ్ అలాగే తమ ఇంటికి ఆపోజిట్ లో కొద్ది దూరంలో ఉన్న ఆ ఇంటి విండో కర్టన్ కూడా తగలబడిపోవడం చూసిన వసంత్ అండ్ అరణ్య షాక్ అయ్యి, వసంత్ తమ ఇంట్లోని పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాడు. కాసేపటికి ఆ ఇంట్లో కూడా సేమ్ పవర్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. అది చూసిన వసంత్ అరణ్యతో, ఇప్పుడు నాకు అర్థమైంది, మనకి ఏ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయో ఆ ఇంట్లోని వారికి కూడా సేమ్ అదే ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి, కానీ టైమింగ్ లో మనం కొంచెం ముందు ఉన్నామని ఒక పేపర్ మీద మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫ్రెండ్లీగా ఉందామని రాసి ఆ పేపర్ వారి ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టడానికి వెళ్తారు. అలా వారి ఇంటికి తమ ఇంటికి మధ్య ఉన్న చీకటి ప్రదేశాన్ని దాటి ఆ పేపర్ వారి ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు ఏ పేపర్ అయితే ఆ ఇంటి దగ్గర పెట్టి వచ్చారో అదే పేపర్ ఇప్పుడు వీళ్ళ మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది. ఆ పేపర్ ని చూసిన వసంత్, మనం ఆ ఇంటి దగ్గర పెట్టి వచ్చిన పేపర్ తిరిగి మన ఇంటి డోర్ దగ్గరికి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఎవరూ లేరన్నమాట, ఇదేదో మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి సేమ్ వసంత్ లాగే ఉన్న వ్యక్తి వచ్చి ఇద్దరిని చూసి షాక్ అయ్యి వసంత్ తో అక్కడ ఉన్న వసంత్ పై అటాక్ చేసి కొడుతూ ఉంటాడు. అది చూసిన అరణ్య షాక్ అయ్యి అక్కడే ఉన్న కర్ర తీసుకుని అక్కడికి వచ్చిన వసంత్ ని కొట్టడంతో తను అక్కడ నుండి వెళ్లిపోతాడు. అదంతా చూస్తున్న ఇద్దరికి అసలు ఏది నిజమో ఏది కలనో అర్థం కాదు. అప్పుడే వాచ్ లో టైం 2 అయినట్లు సౌండ్ చేస్తుంది. అది చూసిన వసంత్ బాగా ఆలోచించి అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలని ఒక కర్ర తీసుకుని కోపంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అరణ్య కూడా తనతో పాటే వెళ్తుంది. అలా ఇద్దరు ఆ 2 ఇళ్లకి మధ్య ఉన్న చీకటి ప్లేస్ ని దాటి వసంత్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి కిటికీలోంచి లోపలికి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అరణ్య అక్కడ స్లో లేకుండా కింద పడిపోయి ఉంటుంది. వసంత్ టెన్షన్ పడుతూ సారీ అరణ్య సారీ అంటూ ఉంటాడు. అది చూసిన వసంత్ కి ఏమీ అర్థం కాదు. అయితే ఆ ఇంట్లోని వాచ్ లో టైం 1:30 అయి ఉంటుంది. అదంతా చూస్తున్న వసంత్ కి అసలు ఏమీ అర్థం కాక అక్కడి నుండి తిరిగి రాగా అరణ్య అతనిని ఆ ఇంట్లో ఏం చూసావని అడిగినా సరే వసంత్ ఏమీ చెప్పలేకపోతాడు. అలా ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు. అయితే వసంత్ తమ ఇంట్లోని వాచ్ లో టైం చూసి షాక్ అవుతాడు. తాము ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు 2 o'clock అయిన టైం ఇప్పుడు 1 o'clock అయి ఉంటుంది. అదే విషయం అరణ్యకి చెప్పి మనం 1 గంట వెనక్కి ఎలా రాగలిగాం, ఇది ఎలా సాధ్యమని ఇద్దరూ ఆశ్చర్యపోతాడు. అప్పుడే వసంత్ ఆ ఇంట్లో 1:30కి అరణ్య శ్రోకలపై పడి ఉండడం గుర్తొచ్చి, అంటే ఇంకో 1/2 hour లో తనకి అరణ్యకి మధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమో అనుకుంటాడు. ఇంకా అరణ్య ఆ ఇంట్లోని పెయింటింగ్ అలాగే విండో కర్టన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ గా ఉండడం గమనిస్తుంది. వసంత్ అరణ్యతో 1:30కి మన ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం జరగబోతుంది అనిపిస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇంకా అదే టైంకే తమ కారులో ఇద్దరు మళ్ళీ అదే స్ట్రీట్ లో వెళ్తూ ఆ చీకటి ప్లేస్ కి కారు వెళ్ళగానే మాయమైపోవడం ఇద్దరు గమనిస్తారు. అదంతా చూసిన వసంత్ ఆ చీకటి ఉన్న ప్లేస్ లోనే ఏదో మిస్టరీ దాగి ఉందని, కారు ఆ డార్క్ ప్లేస్ లోకి వెళ్లి తిరిగి రావటం లేదు, ఆ స్ట్రీట్ లోని అన్ని లైట్స్ వెలుగుతున్నాయి కానీ ఆ ప్లేస్ లోని స్ట్రీట్ లైట్ మాత్రం ఆఫ్ లో ఉంది. అదే కాక ఆ డార్క్ ప్లేస్ లోకి వెళ్ళగానే ఏదో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. మనం ఆ ఇంటికి నడుస్తూ ఆ డార్క్ ప్లేస్ ని దాటి వెళ్ళినప్పుడు మనకి కూడా మనం అక్కడ కనిపించడం లేదు. ఒకవేళ మనం ఇంటి నుండి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు మనం మన ఇంట్లోకి వెళ్ళామా లేదా అన్ని ఇళ్ళు ఒకేలా ఉండడం వల్ల వేరు వేరు ఇళ్లలోకి కన్ఫ్యూజ్ లో వెళ్ళామా అని అప్పటిదాకా తమకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుని వసంత్కి ఒక క్లారిటీ వచ్చి, మనం ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ చేసిన ప్రతిసారి జైంట్ వీల్లో సీట్స్ లాగా వేరు వేరు టైం లైన్స్ లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అని, ఆ కారులో ఉంది కూడా మనమే, కారుతో ఆ డార్క్ ప్లేస్ ని మనం దాదాపు 4 సార్లు క్రాస్ చేశాం, అందుకే ఆ కారు కూడా టైం లూప్ లో ఇరుక్కుని వేరు వేరు టైం లైన్స్ లోకి వెళ్ళిపోయింది, అందుకే
అప్పటికే ఆ టైం లైన్స్ లోని ఒక కార్య ఇప్పుడు మన ముందు నుంచి వెళ్ళింది అని చెప్తాడు. అదంతా విన్న అరణ్య అయితే 1:30కి మన మధ్య గొడవ జరగబోతుందన్నమాట అంటుంది. దానికి వసంత్ ఆ గొడవ జరగకుండా మనమే ఎలాగైనా ఆపాలని, అసలు ఈ టైం లూప్ స్టార్ట్ అవడానికంటే వెనక్కి టైంకి వెళ్తే ఇది సాధ్యమని ఇద్దరు ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి వెళ్లి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా కాస్త టైం వెనక్కి మాత్రమే వెళ్లి ఉంటారు. అయితే అప్పుడే ఆ ఇంట్లో ఉన్న వసంత్ కి ఫోన్ రాగా అరణ్యకి ఆఫీస్ కాల్ అని చెప్పి వసంత్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడతాడు. అదంతా ఇంటి బయట ఉన్న వసంత్ అండ్ అరణ్య గమనిస్తూ ఉంటారు. అరణ్య అది ఆఫీస్ కాల్ అని అప్పుడు నమ్మి ఉంటుంది. కానీ ఇప్పుడు వసంత్ బయటికి వచ్చి మాట్లాడిందంతా విన్నాక తను అరణ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రభాతో మాట్లాడాడని అదంతా గమనిస్తున్న అరణ్యకి అర్థమయ్యి, అంటే అప్పుడు ఆఫీస్ కాల్ అని నాకు అబద్ధం చెప్పి ప్రభతో మాట్లాడావు కదా, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు, నన్ను మోసం చేసావని చాలా ఎమోషనల్ అవుతుంది. దానికి వసంత్, నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, ఆ రోజు రాత్రి పబ్ లో తనే నా దగ్గరికి వచ్చి నాతో మిస్బిహేవ్ చేయబోయింది, నేను తిట్టి తనని అక్కడ నుండి పంపించేశాను, ఈ పెయింటింగ్ కూడా తనే పంపానని చెప్పడానికి కాల్ చేసింది అని ఎంత చెప్పినా సరే అరణ్య వసంత్ మాట వినకుండా వసంత్ కంటే ముందు నడుచుకుంటూ ఆ డార్క్ ప్లేస్ లో ఒంటరిగా వెళ్తుంది. అది చూసిన వసంత్ అరణ్యాన్ని గట్టిగా అరుస్తూ తన చెయ్యి పట్టుకునే లోపే ఆ డార్క్ ప్లేస్ లోకి వెళ్లిన అరణ్య మరొక టైం లైన్ లోకి మాయమైపోతుంది. వసంత్ ఆ డార్క్ ప్లేస్ క్రాస్ చేసిన అరణ్య వెళ్లిన టైం లైన్ లోకి వెళ్ళలేకపోతాడు. అంటే ఇప్పుడు ఈ టైం లూప్ లో వసంత్ అండ్ అరణ్య వేరు వేరు టైం లైన్స్ లోకి వెళ్లిపోయారన్నమాట. వసంత్ అరణ్య కోసం చాలా సార్లు ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి అరణ్య టైం లైన్ లోకి వెళ్లాలని చూస్తాడు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న టైం లైన్ లోకి అయితే వెళ్ళగలుగుతాడు, కానీ అరణ్య ఒంటరిగా ఉన్న టైం లైన్ లోకి వెళ్ళలేకపోతాడు. నిజానికి మొదట్లో వసంత్ అండ్ అరణ్యాన్ని ఎవరో గమనిస్తున్నట్లు ఫాలో అవుతున్నట్లు ఫీల్ అవుతారు కదా. నిజానికి వసంతే అరణ్య టైం లైన్ ని వెతుకుతూ వేరు వేరు టైం లైన్స్ లోకి వెళ్లి వారిని గమనిస్తూ ఉంటాడు. అలా అరణ్య కోసం చాలాసేపు వెతికిన వసంత్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ డార్క్ ప్లేస్ ని చూస్తూ బాధపడుతూ కూర్చుంటాడు. అయితే అలా కాసేపటికే అక్కడికి పోలీసులు వచ్చి ఇక్కడ నుండి ఒక అమ్మాయి ఎమర్జెన్సీకి కాల్ చేసి ప్రాబ్లంలో ఉన్నానని చెప్పింది, తను ఎక్కడా అని అడగ్గా దానికి వసంత్, తను నా భార్యనే సార్, తను కనబడట్లేదు అంటాడు. అది విన్న పోలీస్ వసంత్ ఫేస్ మీద గాయం చూసి ఇద్దరికి గొడవ జరిగి తనే తన భార్యని ఏమైనా చేసి ఉంటాడు అని నిజం చెప్పమని అడగ్గా దానికి వసంత్ అక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే పోలీసులు తన మాట వినకుండా అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఉంటారు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. అయితే పోలీసులు ఎంత చెప్పినా తన మాట వినకపోవడంతో తన భార్యను కనిపెట్టడానికి తను మరొక తప్పు చేయక తప్పదు అని పోలీసులందరినీ కొట్టి అక్కడ నుండి కారులో మళ్ళీ ఆ కోస్టల్ విల్లాస్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ స్టాచ్యూ దగ్గరికి రాగానే వసంత్ కి అక్కడ ఒక పాత కారు మరొక దారిలో వెళ్లడం చూసి ఆ కారులో ఉన్న వ్యక్తిని కలిస్తే ఆ ప్లేస్ గురించి ఏదైనా నిజం తెలిసే అవకాశం ఉందని ఆ కారునే ఫాలో అవుతూ వెళ్తాడు. నిజానికి ఆ కారులో ఉన్న ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, 1964 సంవత్సరంలో గణేష్ అండ్ లలితని తన బీచ్ హౌస్ కి తీసుకొచ్చిన మనో. వసంత్ మనోకి ఆ ప్లేస్ లో జరిగిందంతా చెప్పి తన భార్య కనబడటం లేదు, ఆ ప్లేస్ గురించి మీకు ఏమైనా తెలుసా అని అడగ్గా దానికి మనో 60 సంవత్సరాల క్రితం ఇలాగే జరిగింది అని చెప్పి ఆ రోజు కోపంతో వారిని చంపాలి అని ఇంట్లోకి వెళ్ళబోగా అప్పుడే అక్కడ ఒక డార్క్ ప్లేస్ ఏర్పడింది, అది ఏంటా అని ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి తర్వాత వారిని చంపడానికి ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే సేమ్ నాలాగే ఉన్న వ్యక్తి వారిని చంపి వెళ్ళిపోయాడు. అంటే ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అవ్వటం వల్ల నేను మరొక టైం లైన్ లోకి ముందుకు వెళ్ళి వారిని చంపాను అని అర్థమైంది. ఇదంతా నేను కోర్టులో చెప్తే ఎవ్వరూ నమ్మలేదు, అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారు అనగా దానికి వసంత్, అయితే ఆ ప్లేసే ప్రాబ్లం అన్నమాట అంటాడు. దానికి మనం అది పాత కథ, బ్రిటిష్ కాలంలో ఆ ప్లేస్ లో ఒక సీక్రెట్ ల్యాబ్ స్టార్ట్ చేసి రీసెర్చ్ చేసేవారంట. అక్కడ ఎలాంటి రీసెర్చ్ చేసేవారో ఎవరికి తెలియదు, కానీ 1941 సంవత్సరంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడ అన్ని ధ్వంసమయ్యాయి. ఆ ప్లేస్ లో ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. అదే ఎఫెక్ట్ 60 సంవత్సరాల ముందు నాకు జరిగింది, ఇప్పుడు మీకు జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం దీన్ని సూపర్ పొజిషనింగ్ అంటారు. అంటే అది ఒక ప్యారలల్ రియాలిటీ, ఆ కనిపించే మరొకరు కూడా మనమే, కానీ కొంచెం డిఫరెంట్ అంతే. మనం అందరం పాస్ట్ నుండి ఫ్యూచర్ కి ఒకే లైన్ రియాలిటీ అనుకుంటాం, కానీ మోడర్న్ సైన్స్ మల్టిపుల్ రియాలిటీస్ ఉన్నాయని చెప్తుంది. దీనిపై చాలా మంది శాస్త్రవేత్తలు బుక్స్ కూడా రాశారు. మన టైం లైన్ లో ఒకే రియాలిటీ ఉంటుంది అనగా దానికి వసంత్, కానీ మేము డిఫరెంట్ టైం లైన్స్ చూసాము అంటాడు. దానికి మనం, మీరు ఒక డార్క్ ప్లేస్ ని క్రాస్ చేశారు అని చెప్పారు కదా, అది డార్క్ ప్లేస్ కాదు, ఒక పోర్టల్ లాగా గేట్వే లాంటిదే. నువ్వు ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ చేసిన ప్రతిసారి ఒక కొత్త టైం లైన్ లోకి ఎంటర్ అవుతారు. ఈ డిఫరెంట్ టైం లైన్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక స్పాట్ ఉంటుంది, దాన్ని వార్మ్ హోల్ అంటారు. ఆ వార్మ్ హోల్ అనేది ఒక ఇన్విజిబుల్ టన్నల్ లాగా ఇది రెండు టైం లైన్స్ అండ్ ప్యారలల్ యూనివర్స్ ని కనెక్ట్ చేస్తుంది. టైం అనేది ఇల్యూజన్ మాత్రమే అంటాడు. సింపుల్ గా చెప్పాలి అంటే వసంత్ అండ్ అరణ్య కారులో ఆ డార్క్ ప్లేస్ ని 4 సార్లు క్రాస్ చేయడం వల్ల 4 టైం లైన్స్ లో 4 వసంత్ అండ్ అరణ్య జంటలు ఉంటాయి. మరొక టైం
టైం లైన్ లో అరణ్య ఒంటరిగా ఉంటుంది. అదంతా విన్న వసంత్ నాకు ఇదంతా అర్థం కాలేదు, కానీ నా భార్యని కనిపెట్టడానికి నేను ఏం చేయాలని అడగ్గా దానికి మనం 60 సంవత్సరాల క్రితం నాకు ఇప్పుడు నీకు ఉన్న ఒకే ఒక్క కనెక్షన్ ఆ రోజు ఈ రోజు సూపర్ మూన్, అంటే సూపర్ మూనే ట్రిగర్ పాయింట్. ఆ సూపర్ మూన్ మరో 45 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ సూపర్ మూన్ కి మేఘాలు అడ్డు వస్తే ఆ డార్క్ ప్లేస్ కనిపించదు, అంటే గేట్ వే ఓపెన్ అవ్వదు అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పోలీసులు అక్కడికి వచ్చి వసంత్ని చూసి అరెస్ట్ చేసినప్పుడు మూన్ కి మేఘాలు అడ్డు వచ్చి ఉంటాయి, అందుకే అక్కడ డార్క్ ప్లేస్ కనిపించి ఉండదు. మనో వసంత్తో ఈ 45 నిమిషాల్లోపే రియాలిటీలో ఉన్న నీ భార్యని కనిపెట్టాలి, లేదంటే ఎప్పటికీ ఇంకా కనిపెట్టలేవు అనగా దానికి వసంత్ 45 నిమిషాల్లో రియాలిటీలో ఒంటరిగా ఉన్న అరణ్యాన్ని ఎలా కనిపెట్టగలను అనగా దానికి మనం రియాలిటీలో ఒంటరిగా ఉన్న అరణ్యాన్ని కనిపెట్టలేకపోతే ఒక రియాలిటీలో ఉండాల్సింది ఒక వసంత్ ఒక అరణ్య మాత్రమే, కాబట్టి అందుకే నువ్వు వెళ్ళిన టైం లైన్ లో ఉన్న వసంత్ని నువ్వే చంపేయని చెప్తాడు. అది విన్న వసంత్ వెంటనే మళ్ళీ ఆ కోస్టల్ విల్లాస్ దగ్గరికి వెళ్లి ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి ఒక టైం లైన్ లోకి వెళ్లి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి లోపలికి చూడగా ఆ ఇంట్లో అరణ్య ఒంటరిగా ఉంది అనుకుని వసంత్ లోపలికి వెళ్ళగా అక్కడ అరణ్యతో పాటు మరో వసంత్ కూడా ఉంటాడు. దాంతో వసంత్ మరో వసంత్ని చంపాలి అని చూస్తాడు, కానీ అరణ్య లోపలికి వచ్చిన వసంత్ని కర్రతో కొట్టడంతో తన అక్కడ నుండి పారిపోయి బయటికి వస్తాడు. ఇక మళ్ళీ ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి మరొక టైం లైన్ లోకి వెళ్లి చూడగా ఈ టైం లైన్ లో కూడా వసంత్ అండ్ అరణ్య కలిసే ఉంటారు. అయితే వసంత్ ఇంకా ఆ టైం లైన్ లో ఉన్న వసంత్ ని చంపాలని ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళబోగా అప్పుడే అరణ్య వసంత్ తో తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అరణ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన రియాలిటీలో ఉన్న వసంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వసంత్ ని చంపలేక అక్కడ నుండి మళ్ళీ ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. అయితే పోలీసులు కూడా ఆ డార్క్ ప్లేస్ ని క్రాస్ అవ్వడం వల్ల అంతకు ముందు జరిగింది ఏది గుర్తుండదు. వసంత్ ని ఎవరో అమ్మాయి ఎమర్జెన్సీ కాల్ చేసిందని అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి అరణ్య వచ్చి వసంత్ ని హగ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎప్పటి నుండో వెతుకుతున్నానో తెలుసా అంటుంది. అది చూసిన పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా వసంత్ కూడా అరణ్యాన్ని తీసుకుని కారులో అక్కడ నుండి వెళ్ళిపోతూ జరిగిన దానికి వసంత్ అరణ్యకి సారీ చెప్పబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఇప్పుడు ఉన్న అరణ్య రియాలిటీలోని అరణ్య కాదు, తను మరో టైం లైన్ లో వసంత్ నుండి ఒంటరైన అరణ్య. అంటే తనకి వసంత్కి జరిగిన గొడవ గురించి ఈ అరణ్యకి తెలియదన్నమాట. అంటే ఈ టైం లైన్ లో ఈ అరణ్యతో పాటు వసంత్ కూడా ఉండి ఉంటాడని వసంత్కి